మిస్ అమ్మ రాతోడు ఎక్కడ మనోహరి? ఓ వాళ్ళు గుడికి వెళ్తున్నామని నీతో చెప్పే వెళ్ళారు కదా. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదా? వాళ్ళ గురించి ఏం చెప్పాలమ్మర్? మనలా వాళ్ళు ఏమైనా ఇంటి వాళ్ళ పని వాళ్ళు. మనకంటే ఇల్లు, పిల్లలు, వాళ్ళ తిండి, తిప్పలు, చదువు, సంధ్యలు అవన్నీ బాధ్యతలు ఉంటాయి. నెలవగానే జీతం తీసుకోవడం తప్ప వాళ్ళకేం బాధ్యతలు ఉంటాయి చెప్పు? యాదమ్మా, నీ శాలరీ ఎంత? 25,000. 10,000 కదా. మనోహరి, సార్ గతం మర్చిపోయారు కదా, నా జీతం ఎంత ఏం గుర్తుంటుంది? అంటే నీకు ఫుడ్ పెట్టి షెల్టర్ ఇచ్చి 25,000 శాలరీ కూడా ఇస్తున్నానన్నమాట. అవును సార్, ఈ నెల నుండి ఇంకో 5,000 పెంచి 30,000 ఇస్తా అన్నారు. అనవసరంగా నెలకి 20,000 ఎక్స్ట్రా కొట్టేద్దాం అనుకుంటావా? నువ్వు ఇవ్వట్లేదుగా మనోహరి. నీకు మనోహరి ఎంత ఇస్తుంది యాదమ్మా? ఇదే ఈ ఇంట్లో ఓసిగా పడుతుంటుంది, ఇంకా నాకేమిస్తుంది? మేడం ఏమి ఇవ్వరు సార్, మొత్తం మీరే ఇస్తున్నారు. నా దగ్గర శాలరీ తీసుకుంటూ మనోహర్ని చూసుకుంటున్నావు, అంతే కదా? అదేంటమ్మర్, నేనేమైనా పరాయిదన్నా? ఆరు ఫ్రెండ్నే కదా. రాథోడ్ శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్స్ట్రాగా నేను కొంత పే చేస్తున్నాను. ఇంతకీ మిస్ అమ్మ శాలరీ ఎంత మనోహరి? అది నీకే తెలుసా మరి. అంటే శాలరీ ఇచ్చేది నువ్వే కదా. మిస్ అమ్మకి శాలరీ ఇస్తున్నట్టుగా నాకేం గుర్తులేదే. పైగా నేను గతం మర్చిపోయిన ఈ 2-3 నెలల్లో మిస్ అమ్మ నన్ను ఎప్పుడూ డబ్బులు అడగలేదే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావా మరి? యా, మనం ఇంటి వాళ్ళం, మిస్ అమ్మ రాతోడు పని వాళ్ళు అని అన్నావు కదా, ఇంకెప్పుడు అలా అనకు. వాళ్ళు కూడా మనతో సమానం. ఇంకో విషయం, ఇంటి పని, వంట పని, పిల్లల పని, నా పని అన్నీ మిస్ అమ్మే చేస్తుంది. నిన్ను చూసుకోవడం తప్ప యాదమ్మ వేరే ఏ పని చేయటం లేదు. అందుకని ఈ మంత్ నుండి యాదమ్మ శాలరీ 5,000 మాత్రమే. సార్, భాగీకి నా మీద అనుమానం వచ్చిందని, అందుకే ఈరోజు ఇంట్లో పూజ చేస్తున్నారని, అంజుని వదిలేసి వెళ్లిపోమని నిన్న రాత్రి మనోహరి, చంబా చెప్పారు. కానీ బుజ్జమ్మ శక్తులు తీసుకోకుండా వెళ్తే అది నా మంత్రశక్తికే అవమానం. బుజ్జమ్మకు సాయం చేస్తున్న ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి. దాన్ని ఢీకొట్టి బుజ్జమ్మ శక్తులను తీసుకొని వెళ్లిపోవాలి. అప్పటి వరకు అంజుని వదలను. ఏ అంజు, మేమందరం రెడీ అవుతుంటే నువ్వు ఇంకా అక్కడేం చేస్తున్నావు? ఈరోజు చేసే పూజ నా కోసమే అయితే అందరి ముందు బుజ్జమ్మను చంపి శక్తులను తీసుకెళ్లిపోతాను. నా మంత్రశక్తి ఏంటో చూపిస్తాను. ఏ అంజు, ఆగాగు, నేను పెడతాను. సార్, ఇది నేను పెడతాను, నీ చెవికి నేనే పెడతాను. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అణువణువణువున, నువ్వంటే నేనే తనువున మనసున ఏవైనా. నీ వెంట నేనే అడుగడుగడుగున, నీ జంట నేనే అణువణువణువున, నువ్వంటే నేనే తనువున మనసున ఏవైనా. మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన, మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన. మనమే ఒకరికి ఒకరను ఈ పయనాన, మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన.
జుంకా సరిగ్గా పెట్టానా? నేను పెట్టుకునేదాన్ని కదా సార్, మీరెందుకు పెట్టారు? నువ్వు పెట్టుకుంటే నీకు ఇంత దగ్గరగా వచ్చే అవకాశం నాకు ఉండేది కాదుగా. ఏం సార్ అన్నారు? ఆహా, ఐ మీన్ నువ్వు నాకెంతో హెల్ప్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు నేను హెల్ప్ చేసే అవకాశం వచ్చిందన్నాను. ఇది అరుదైన అవకాశం కదా. అందమైన సాయం కూడా సార్. ఏంటి? ఏం లేదు సార్. అవును, మీరు నా జుంకా పెడుతున్నప్పుడు ఏదైనా ఫ్లాష్ కట్ ఏదైనా గుర్తుకొచ్చిందా? ఆ, మీకు తల తిరగడం గాని తలనొప్పి రావడం కానీ ఇలా ఏదైనా జరిగిందా? లేదు, నాకంతా నార్మల్గా ఉంది. మిగతా అన్ని విషయాలు ఫ్లాష్ కట్స్ పడతాయి కానీ నా దగ్గరకు వచ్చేపాటికి మాత్రం ఏం గుర్తుకురావు. ట్యూబ్లైట్